అందరికీ నమస్కారం అండి. నా పేరు అఖిల్ దుద్దిమారి. నిన్న మధ్యాహ్నం నుంచి ఒక వీడియో సర్క్యులేట్ అయితుంది. కొండాపూర్ జోన్‌లో ఒక డెలివరీ అబ్బాయి రమేష్ అఖిల్ అనే ఒక అబ్బాయి మా ఎదురుగా ఉన్న ఒక ఫ్లాట్‌లో చేలం రెసిడెన్సీ అనే ఫ్లాట్‌లో 201లో ఇవ్వాల్సిన పార్సెల్ అరుణ రెసిడెన్సీ 201లో ఇచ్చాడు. అక్కడ డెలివరీ అడ్రెస్ మీద వెరీ వెరీ క్లియర్‌గా రాసింది ఏంటంటే, ఆపోజిట్ టు అరుణ రెసిడెన్సీ 201. నేను కావాలంటే మీకు లింక్ ఆ ఫోటో గూడా నేను మీకు పెడతాను. సో, అది క్లియర్‌గా ఉంది. సో, మా ఇంట్లో మధ్యాహ్నం పూట ఏంటంటే, ఎవరో ఇంట్లో నలుగురిలో ఎవరో ఒకరు ఆర్డర్ చేశారని జెప్పి, మా నాన్న ఆ అబ్బాయి వచ్చి కొట్టగానే, డోర్ కొట్టగానే 201 అరుణ రెసిడెన్సీ అనగానే మా నాన్న తీసుకున్నారు. ఇది మన ఇంట్లోలే పెట్టారా అని మా నాన్న అడిగే లోపే, మా నాన్న చేతిలో పెట్టేసి ఆ అబ్బాయి ఎళ్ళిపోయాడు. ఆ! ఒక ఆర్డర్ డెలివరీ ఇచ్చే ముందు కన్ఫర్మేషన్ జేసుకోవాల్సిన అవసరం డెఫినైట్‌లీ ఉంటదనేది నేననుకుంటున్నా. ఒక ఓటీపీయో లేకపోతే కాల్ జేసో లేకపోతే ఆ పేరేంటో కనుక్కొని క్రాస్ చెక్ జేసుకొని ఇది ఆహ్, ఇది కరెక్ట్ డెలివరీయా కాదా అని ఇచ్చుకొని ఎళ్ళిపోవాలి. ఓకే. ఆ అబ్బాయి ఫస్ట్ ఒక తప్పు జేశాడు. ఓకే. రాంగ్ అడ్రెస్ ఇచ్చేసి ఎళ్ళిపోయాడు. మా ఇంట్లో తెలియకుండా మా అమ్మ తెలియకుండా ఆ కవర్ తీసి ఓపెన్ జేసి ఇంట్లో ఎవరు ఆర్డర్ చేసిందిదసలు అని జెప్పి మా అమ్మ ఓపెన్ చేసింది. చూసింది. సరే ఇంట్లో ఎవరు ఆర్డర్ చేయలేదంటే అక్కడే పక్కన పెట్టేసాం. 20 నిమిషాల తర్వాత వచ్చాడు. ఆ అబ్బాయి కోసమే ఇయ్యడానికి అది పెట్టినాం. ఆ అబ్బాయి మా ఇంటికొచ్చిన అడిగినప్పుడు నేను ఆ అబ్బాయిని యాజ్ ఎ జనరల్ సిటిజన్‌గా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్‌గా నేను అడిగిన క్వెషన్ బ్రదర్ మీరు అసలు క్రాస్ చెక్ చేసుకున్నారా అడ్రెస్ అని అడిగా. అడుగుతే ఆ అబ్బాయి చెప్పిన విధానం ఏందంటే, లేదు నేను చూసుకోలే ఇచ్చేస్తా. ఆ అబ్బాయి తాగేసి ఉండి మాట్లాడుతున్న పదాలవి. అవును. లేదు జూసుకోలేదు ఇచ్చేషినా నేను. ఏందిప్పుడు? ఏమైతదిప్పుడు? అది ఇది అని మాట్లాడాడు. అట్లా గాదు భయ్యా నువ్వు మంచిగా మాట్లాడు అని మాట్లాడుతుంటే మా మమ్మీ అటునుంచి వస్తుంటే ఇది కొంచెం ఓపెన్ అయింది ఏమనుకోకండి తీసుకోండి అని ఇస్తుంటే వాడు ఏంది ఫ్రీగొస్తే తీసుకుంటారా? ఆ! ఏందే ఫ్రీగొస్తే తీసుకుంటారా? అని ఇట్లాంటి మాటలు మాట్లాడినాడు. యాస్ ఎ కొడుగ్గా నా ఫ్యామిలీని రక్షించుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్‌గా మా అమ్మనో లేకపోతే మీ అమ్మల్ని ఎవరైనా ఏదన్నా గూడా ఎవరు ఊరుకోరు గదండీ! ఎవ్వరు ఊరికే ఎవరి మీదకి నాకేమన్నా పిచ్చా? ఆ అబ్బాయితోని నేను గొడవ పడితే నాకేమన్నా వస్తదా? పోనీ నా కెరియర్‌కి ఏమైనా హెల్ప్ అయితదా? లేకపోతే ఆ అబ్బాయిని నేను హ్యూమిలియేట్ జేసి మాట్లాడితే నాకేమొస్తది? నేను ఒకప్పుడు డెలివరీ జాబ్‌లల్ల పని జేసుకుంటా ఎదిగి ఈరోజు హీరోగా అయినోన్నే. నాకెవ్వరి మీద కావాలని నెగటివిటీ జేసి, ఆ అబ్బాయిని హ్యూమిలియేట్ జేసి జేయాల్సిన అవసరం నాకు లేదు. నా సినిమాలో నేను సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే జూపిచ్చిన. అట్లాంటిది ఒక అబ్బాయి సెల్ఫ్ రెస్పెక్ట్ జేయాలని నేనెందుకనుకుంటా? ఆ అబ్బాయి మాట్లాడిన విధానం తప్పు. ఆ అబ్బాయి తాగేసొచ్చి ఆ ఆర్డర్ ఎక్కడో ఇయ్యాల్సింది ఇక్కడిచ్చిండు. అండ్ ఇదే ఇష్యూ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే, మా ఎదురింగా ఇంట్లో చేలం రెసిడెన్సీలో ఇంట్లో ఉన్న 201 వాళ్ళేంటంటే, అపోజిట్ టు అరుణ రెసిడెన్సీ అని పెట్టారు. వాళ్ళ వల్ల ఇది 10థ్ టైము. ఒకసారి కాండమ్ ప్యాకెట్స్ వచ్చినాయి. ఒకసారి సిగరెట్ ప్యాకెట్‌లొచ్చినాయి. మీ మమ్మీ, మీరు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి సిగరెట్ ప్యాకెట్‌లు, కాండమ్ ప్యాకెట్‌లొస్తే మీరు తీసుకోగలుగుతారా? అంటే రాంగ్ అడ్రెస్సే డెఫినైట్‌లీ. బట్ స్టిల్ అది ఎంత ఎంబారసింగ్‌గా ఉంటదనేది మీకు అర్థమైతుందా? నా మీద అందరూ సోషల్ మీడియాలో నిజమేంటో, నా సైడ్ నుంచి ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకోకుండా అందరూ నా మీద నెగెటివ్ కామెంట్స్ కొడుతున్నారు. "నీకంత బలిసిందా? ఇంత జేసినావు, అది జేసినావు" మా పేరెంట్స్‌ని, నన్ను అందరిని ఇష్టం వచ్చినట్టు తిట్టి మాట్లాడుతున్నారు కదా బ్రదర్. నేను అదే అడుగుతున్నా. ఒకవేళ మీ ఇంట్లోళ్ళ మీదకి నెగెటివ్‌గా మాట్లాడితే మీరు దాన్ని ఎందుకు చేసినావు? నువ్వు చేసింది తప్పు గదా! నువ్వు రాంగ్ ఆర్డర్ ఇచ్చినావు గదా! అని జెప్పి నేను ఆ అబ్బాయిని అడగడానికెళ్ళిన. ఆ అబ్బాయి ఆ ఆర్డర్ ఆ అబ్బాయికి ఇచ్చేసినంక గూడా మెట్లు దిగుతూ నా ఫోన్ తీసి "నువ్వు హీరో గదా! నిన్ను వైరల్ చేస్తా. నాకు తెలుసు నువ్వు" అది ఇది అని మాట్లాడినాడు. చెప్పండి. నేను నేను యాస్ ఎన్ నేను నేను రెస్పాన్సిబుల్‌గా ఉండి, వద్దు నీ ఆర్డర్ నీకిచ్చేసినాక నువ్వు కిందికెళ్ళిపో అని మర్యాదగా ఆ అబ్బాయిని ఎళ్ళిపో అని చెప్పి నేను అక్కడి నుంచి పంపిస్తుంటే, ఆ అబ్బాయి వీడియో తీసి ఫోను తీసిండు. మా అమ్మ, నాన్న వాళ్ళు పానిక్ వాళ్ళు వాళ్ళు భయపడ్డరు. అరే! ఏం చేస్తున్నాడు? ఇప్పుడిప్పుడే మా మనోడు ఇట్లొస్తున్నాడు. ఈ అబ్బాయి ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడినారు. మీరు చెప్పండి. మీరు ఈ సిట్యుయేషన్ ఉంటే మీరేం చేస్తారో మీరు చెప్పండి. నేనైతే రెస్పాన్సిబుల్‌గా ఉన్నా. నా మీద జరిగిన ఈ అలిగేషన్ దాని గురించి నేను పోలీస్ వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడి ఫిర్యాదు జేయడం జరిగింది. సో, నేను ఆర్ మా అమ్మ, మా నాన్న ఏదైనా తప్పు చేసుంటే డెఫినైట్‌లీ వి విల్ బీ సారీ ఫర్ థట్. నేను కావాలని వాళ్ళ మీదకెళ్ళలేదు. ఆ అబ్బాయి మా అమ్మ మీదకి తప్పుడుగా మాట్లాడిండు. తప్పుడు మాట వదిలిండు. అది గూడా కొంచెం తాగిన మత్తులో ఉన్నాడు. ఆయన ఏ బిల్డింగ్‌లో ఇయ్యాలో ఏది ఇయ్యకుండా చూసి ఇచ్చిన విధానం బట్టి నేను
ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? జాగ్రత్తగా మాట్లాడు. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు" అని చెప్పి నేను వాడిని అడ్రెస్ చేసిన. వాడిని కొట్టడానికి నేనెళ్ళలేదు. మీరు చూసిన ఆ వీడియోలో గూడా మా నాన్న నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నాడు. దేనికి ఆపడానికి ట్రై చేస్తున్నాడు అంటే వాడు వీడియో తీస్తున్నాడు. "వద్దు నాన్న అక్కడికెళ్ళకు, నీకేమైనా అయితే ప్రాబ్లమ్ అయితదని" చెప్పి మా నాన్న చెప్తున్నాడు. నేనేమో మా అమ్మా నాన్న ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డా గానీ ఏమిస్తాం? మన అమ్మా నాన్నకు రెస్పెక్ట్ ఇస్తాం. అట్లాంటిది ఏ సంబంధం లేని అసలు మా ఆర్డర్ గాని దానికి మా ఇంట్లోకొచ్చి మళ్ళీ బై మిస్టేక్‌గా 20 నిమిషాల తర్వాత మళ్ళొచ్చి దానికి నేను ఆ అబ్బాయి వచ్చి ఇష్టం వచ్చినట్టు "ఏందే ఫ్రీగొస్తే తీసుకుంటావా" అని మీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరినన్నా అంటే మీరు ఊరుకోగలుగుతారా బ్రదర్? మీరు చెప్పండి నాకు. నన్ను ఇన్నిన్ని మాటలంటున్నారు గదా! ఐయామ్ ఏబుల్ టు టేక్ ఇట్. నాకు ఓకే. నాకేం ప్రాబ్లమ్ లేదు. తప్పు నాదైతే నేను తలొంచుకొని ఆ అబ్బాయికి సారీ చెప్పడానికి నాకే ప్రాబ్లమ్ లేదు. కానీ ఒక డెలివరీ బాయ్ ఆ అబ్బాయి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి. హుక్కా బాటిళ్ళతోని ఒక బైక్‌కి సంబంధించిన నంబర్ ప్లేట్ లేకుండా కార్‌కి సంబంధించిన నంబర్ ప్లేట్లు లేకుండా ఉన్నారు. అలాంటివి ఫోటోలన్నీ పెట్టుకొని, హుక్కా ఫోటోలు పెట్టుకొని ఇవన్నీ చేస్తున్న అబ్బాయి, ఒక డెలివరీ అబ్బాయి చాలా ఇన్నోసెంట్ అని మాట్లాడుతున్నారు గదా! ఆ అబ్బాయి తాగొచ్చిండో, ఏం చేసొచ్చిండో ఎవరికి తెలుస్తది? ఎవరు దాన్ని తీసుకురాగలుగుతారో చెప్పండి. నేను రెడీ ఉన్నా. మీరు ఏదంటే అది చేయడానికి నేను రెడీగున్నా. అందరికీ అండ్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా అండ్ ఎవ్రీవన్ పీపుల్. నేను ఒక మధ్య తరగతి మిడిల్ క్లాస్ కుటుంబంలో నుంచి వచ్చిన అబ్బాయినే. నేను డెలివరీలు చేసుకొని బతికే వచ్చిన. అట్లాంటి మా అమ్మ, మా నాన్న డెలివరీ అబ్బాయిలొస్తే మజ్జిగిచ్చి, పండ్లిచ్చి పంపించిన రోజులు గూడా ఉన్నాయి. మా అమ్మనొక మాట అన్నారు. అది తప్పు. అబ్సల్యూట్‌లీ తప్పు. అది అలా అనడం ఏది గూడా కరెక్ట్ కాదు. అండ్ ఒక సైడ్ డెలివరీ అబ్బాయి నా మీద ఊసింది, నా మీద అన్ని అలిగేషన్స్ చేస్తున్నారు గదా! సీసీటీవీ ఫుటేజ్ ఉంటది గదండీ! ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకోండి. సీసీటీవీ ఫుటేజ్ తీసుకోండి. అది గూడా చూసుకొని అప్పుడు మీరు మీడియాలో సర్క్యులేట్ చేయండి. అఖిల్ నిజంగా బలుపెక్కి కొట్టుకుంటున్నాడా అని అప్పుడేయండి సార్ మీరు స్టేట్మెంట్‌లు. అప్పుడేయండి సార్ మీరు ఇలాంటి మాటలన్నీ ట్విట్టర్‌లో మాట్లాడుతున్న ప్రతి మాటలు. ఇప్పుడు కాదు కదా సార్! ఇది తప్పు గదా! ఒక విషయాన్ని కరెక్ట్‌గా అది నిజమా కాదా అని తెలుసుకున్నాక ఒక ఆరోపణ ఎయండి సార్. నేను 100% తప్పు చేస్తే నేను ఆరోపణ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. కానీ నేను తప్పు చేయకపోతే నా ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ నన్ను డీఫేమ్ చేయడానికి ట్రై చేస్తున్న అందరికీ ఏం ఆన్సర్ చేస్తారు సార్? ఏం ఆన్సర్ చేస్తారు? ఏం ఆన్సర్ చేస్తారు? ట్విట్టర్‌లో ఉన్నోళ్ళైనా ఆ పేజెస్‌లో నుంచి ఒక స్టోరీ ఒక డెలివరీ అబ్బాయిని ఊరికే సరదాగా నాకేం అవసరం సార్? ఒక హీరోగా ఉండి నాకేం అవసరం? ఆ డెలివరీ అబ్బాయి జోలికెళ్ళితే నాకేమొస్తది సార్? ఆ అబ్బాయి ఏమనకుండా అంటే నిప్పు లేనిదే పొగొస్తదా సార్? చెప్పండి. మీరే చెప్పండి సార్. నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ఈ విషయాన్ని మీరు దయచేసి అందరూ అర్థం చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు. నేను అక్కడ జనరల్‌గా రియాక్ట్ అయ్యాను. మా అమ్మ మీదకి మాట్లాడితే, మా ఫ్యామిలీ మీదకి మాట్లాడితే నేను రియాక్ట్ అయ్యాను. అది నేను ఒక హీరోగా ఉన్నాను కాబట్టి అది డెఫినైట్‌లీ అది తప్పే. నేను కూడా ఒప్పుకుంటున్నా. అలా అంత అగ్రెసివ్‌గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదేమో. కామ్‌గా ఉండెళ్ళి స్టేషన్‌లోకెళ్ళి చెప్పాల్సిందేమో. కానీ ఆ అబ్బాయి తాగిన మత్తులో ఇంకేదైనా చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? సో నేను తీసుకోవాల్సొచ్చింది. అండ్ ఆ అబ్బాయి క్లియర్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. నా వీడియో తీస్తా అని చెప్పి ఆ వీడియో పెట్టాడు. అండ్ ఇది నేను చెప్పాలనుకుంది ఇది సార్. ఇంకా మీ ఇష్టం. థాంక్ యూ. జై హింద్.